ఇప్పటివరకు బ్రేకింగ్ చూసాం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రభుత్వం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించే వెసులుబాటుని కల్పించింది. నిలువెత్తు బంగారం మొక్కుబడి కోసం 60 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మేడారం ప్రసాదాన్ని పోస్టు ద్వారా పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభించారు. తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సీఎం సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన మనవరాలు నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.